ఏమదయ్యా ఇలా ఊగుతుంటే నీకెట్టా ఉందో ఒక మాట చెప్పు. గోదావరి మీద పడవలో పోతూ ఏరుశనక్కాయలు తిన్నట్టుంది. ఏరుశనక్కాయలు ఒక్కటేనా? ముందు ముందు సముద్రం మీద స్టీమర్లో పోతూ పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుంటుంది. ఊరి పశువా, ప్రేమా ప్రేమా ప్రేమా, ఏదో కమ్మని వాసన వస్తుందే, ఏం తినొచ్చారు? అదే అన్నట్టు మర్చిపోయాను, నీకోసం స్పెషల్ నేతి కూడా పట్టుకొచ్చాను. ఏది? భలే రుచిగా ఉంది. ఇది నేతిదా లేకపోతే నీ చేతిదా? నీ మూతిది. అస్తమానం తిండి కూడా. అవును, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుని ఏం చేస్తావు? నీ చేత వంట చేయించుకు తింటా. అలాగే. తిండి బుద్ధి పోనుకున్నావు కాదు. ప్రేమా, ఇంట్లో ఊదురు గొట్ట ఉందా? గొట్టావా? అదెందుకబ్బా? ఆహా, వసువా, అమ్మో, అయ్యో, అమ్మో, బాబు 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 బాబు. రావాలని రాలేదు నాన్న, రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చావో నాకు తెలుసు. తెగిన సంబంధాలు కలుపుకోవడానికి కాదు. మరిక దేనికి? కలిసిన హృదయాలని తెంచవద్దని. బుద్ధి చెప్పడానికి వచ్చావా? లేదు నాన్న, బ్రతిమాలడానికి వచ్చాను. భంగపడ్డానికి వచ్చావు. అది నాకు కొత్త కాదు, అందువల్ల నాకు బాధ లేదు. కానీ నేను ప్రాధేయపడేది ఒక్కటే, అపనిందలకు ఆవేశాలకు అమాయకపు జీవితాలని ఆహుతి చెయ్యకండి. ఏది అపనింద? ఎవరిది ఆవేశం? నీ భర్త హత్య చేయడం అపనిందా? అబద్ధం కూడా. రుజువు చేయలేనప్పుడు అబద్ధం కూడా నిజమవుతుంది. మీ నమ్మకమే నిజం అనుకున్నా, అందుకు ఆయన శిక్ష అనుభవించారు, నేను పశువుంకం పోగొట్టుకున్నాను. అయిపోయింది, అంతా జరిగిపోయింది. కాని మర్చిపోయింది కాదు, మాసిపోయింది కాదు. మన్నించడాన్ని మాత్రం కాదుగా. మన్నించడం? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే మన్నించమని? ఇవాళ నీ కొడుకు తన ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకోలేకపోతున్నాడని ఇంత తహతహలాడిపోతున్నావే, ఇలా పరిగెత్తుకుని వచ్చావే. నీదేనా కన్న కడుపు? నువ్వు కన్న తల్లివైతే నేను కన్న తండ్రిని. నీ కొడుకు పెళ్లి కావలసిన వాడు. నా కొడుకు పెళ్ళై పెళ్ళాం పిల్లలతో ఉన్నవాడు. నీకంటే ముందు తన పసుపు కుంకుమ పోగొట్టుకుంది నా కోడలు. ఆమె ఆ శిక్ష ఎందుకు అనుభవించాలి పరమేశ్వర? అందరినీ పోగొట్టుకుని గుండెల్లో కుంపటి పెట్టుకుని గుండెల మీద ఆ పసికందుల్ని ఇన్నాళ్ళు మోసుకుంటూనే పడ్డ బాధ ఎలా మన్నించగలను? వాళ్ళ సుఖాలు కోరి మన్నించమంటున్నాను. సుఖమా? కన్న తండ్రిని హత్య చేసిన వాని కొడుకును కట్టుకొని నా మనవరాలు ఏం సుఖపడుతుంది? అదంత నీచురాలు కాదు, దానికంత స్వార్థం ఉంది. నీకు సిగ్గు బిడియం లేకపోవచ్చు, మాకుంది. నీకు అన్నాని అభిమానం లేకపోయినా దానికి కన్న తండ్రి అనే గౌరవం ఉంది. అన్నిటినీ మించిన మనస్సుంది, దాన్ని అర్పించుకుంది. అది నిజం తెలియనప్పుడు చేసింది. మనస్సుకు తెలిసిన నిజం ఒక్కటి, ప్రేమించడం. తెలియంది ఒక్కటి, తిరిగి తీసుకోవడం. ఆడదాని మనసు నాకు తెలుసు, ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు. తెలుసు, ప్రేమించడం అంటే కళ్ళు మూసుకోవడం, తల్లి తండ్రి అనే బంధాలు లేకపోవడం, నా అనే అభిమానాన్ని చంపుకోవడం, సొంత రక్తం తాగిన భర్తతో కూలుకుతూ కాపురం చేయడం. అంతేనా? అంతేనా నీకు తెలిసిన ప్రేమ? అంతేనా నీకు తెలిసిన మనస్సు? నా మనవరాల మీద నేను కూడా పడినవను. నా బంధులో ప్రాణం ఉండగా దాన్ని నీ కోరలు కానివను. వెళ్ళు, వెళ్ళి కలిసి. నాన్న, నాన్న,
కట్టుకున్న భర్త ఉరికంబానికి వెళ్లేనాడు కూడా నేను నీ కాళ్ళు పట్టుకోలేదు. నా పశువంక నిలపమని ఏనాడు నిన్ను ప్రాధేయపడలేదు. కానీ ఈనాడు బ్రతిమాలుకుంటున్నాను. వాళ్ళ ప్రేమ నిర్మలమైన ప్రేమ. నిజంగాని నిజాన్ని నమ్మి దాన్ని మల్లం చేస్తున్నావు. మనసుల్ని దూరం చేస్తున్నావు. అబద్ధం అని తెలిసినాడు వాటిని నువ్వు అతకలేవు నాన్న. చచ్చిపోయిన మనుషులకే కాదు, చంపుకున్న మనసుల్ని కూడా. జీవం పోయలేము, జీవితాన్ని ఇవ్వలేము. మనం వెళ్ళిపోతాం, వాళ్ళు ఉంటారు. మనం చేసిన పొరపాటుకి జీవితాంతం కుమిలిపోతూ ఉంటారు. అర్థం చేసుకో నాన్న, కాస్త ఆలోచించు నాన్న. ఒక్కటే ఆలోచిస్తున్నా, నీ భర్త నా వంశాన్ని సర్వనాశనం చేసినాడు కూడా నేను నిన్ను మెడబట్టి బయటికి గింటలేదు. కానీ ఈ రోజు ఆ పని చేయవలసి వస్తుందని ఆలోచిస్తున్నాను. నాన్న, ఇంకొకసారి ఆ మాట అన్నావా? నాన్న, వెళ్ళు.